నీల ధూమ్ర రక్త ధవళం అని చెప్తున్నారు. నీల ధూమ్ర రక్త ధవళం యేసుక్రీస్తు ప్రభువారిని సూచిస్తుంది. నీల ధూమ్ర రక్తవర్ణంలో ధరించగలిగిన ప్రధాన యాజకుడు మనకు తండ్రి యొక్క కుడిపార్శ్వన కూర్చొని ఉన్నాడు. మన కొరకు మరణించడమే కాకుండా, మన కొరకు తన ప్రాణం పెట్టడమే కాకుండా, మన పాప పరిహారం నిమిత్తము రక్తము ధారపోయటమే కాకుండా, ఆయన మన నిమిత్తము సిగ్గు అవమానము సమస్తం మనం పొందవలసిన సమస్తము కూడా ఈ లోకంలో ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు అనుభవించి మన కొరకే సిలువ ఎక్కాడు. శాపగ్రస్తమైన మరణాన్ని పొందుకొని ఆయన మన నిమిత్తము ఆయన చనిపోయి తిరిగి లేచాడు. మన కొరకు సృష్టికర్త అయిన మన ప్రభు, ప్రాణం పెట్టిన ప్రభు నీల ధూమ్ర రక్త ధవళము ఆ వస్త్రాన్ని మనం తలంచినప్పుడల్లా కూడా దానికి యోగుడు ప్రధాన యాజకుడైన ప్రభువైన యేసుక్రీస్తు. అది నీల ధూమ్రం అనేది రాజులు ధరించే వస్త్రాలు కాబట్టి నీల ధూమ్ర రక్త ధవళము ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారిని సూచిస్తుంది. ఇక్కడ చూస్తున్నాం మరి 5వ వచనంలో, ఒక తెరలో 50 కొలుకులను చేసి ఆ కొలుకులు ఒకదానికొకటి తగులుకున్నట్లు ఆ రెండవ కురుపునందలి తెర అంచున 50 కొలుకులను చేయవలను. మరియు 50 బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్చోను. ఆ యొక్క తెరలు ఒకదానితో ఒకటి కూర్చోను. 2 తెరలను మరి ఆ గుండీల ద్వారా దేవుడు ఎంత చక్కగా మరి వాడిని కూర్చున్నాడంటే, ఆ యొక్క గుండీలు మన యొక్క జీవితంలో ఏదైతే మనం వేరు భావములు కలిగిన వ్యక్తులుగా ఉన్న మనల్ని రక్షించబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆయన శరీరంలో ఒకటిగా చేసేదానికి ఆ అటు ఏదైతే ఉంటూ వచ్చిందో, ఏదైతే ఆ యొక్క భేదాభిప్రాయాలు భావాలు ఉంటున్నాయో అవన్నీ కూడా అడ్డని కూడా తొలగించి ఆ బంగారు గుడ్డి పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే మనను సమకూర్చాడు, ఐక్యపరిచాడు. ఆ యొక్క భేదాభిప్రాయాలను తొలగించేశాడు. 11వ వచనం 12వ వచనంలో ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం చూస్తే, మునుపు శరీర విషయంలో అన్ని జనులై ఉండి శరీరం ముందు చేతితో చేయబడిన సున్నతి గల వారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలం ముందు ఇశ్రాయేలుతో సహపరులు కాదు, పరదేశులు, వాగ్దాన నిబంధన లేని పరిజనులు, నిరీక్షణ లేనివారు, లోకమందు దేవుడు లేనివారు, క్రీస్తుకు దూరస్థులమైన. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. 2వ అధ్యాయం ఎఫెసీ 11-12లో మనం చూస్తున్నాం. మనం సృష్టింపబడిందేమో క్రీస్తునందే సృష్టించబడిన వారు. ఎప్పుడు రక్షించబడిన తర్వాత ఈ నూతన సృష్టి క్రీస్తునందే సృష్టించబడిన వారు. ఆయన చేసిన పని అయిన ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 13వ వచనంకి వచ్చేటట్టుగా అంటాడు, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. మునుపు దూరస్తులు సమీపంగా చేసేదానికి పరిశుద్ధాత్ముని కార్యము ద్వారా మనం ఇరువురిని కూడా ఐక్యపరిచాడు. మనకు భేదాలు లేవు. యూదులని, హెల్లేనీయులని, మరి సిద్ధీయులని, అన్యులని ఇటువంటి భేదాలు ఏం లేకుండా ఆ ద్వేషాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కార్యం ద్వారా మన నూతనపరిచాడు. చూడండి 15-16 వచనాల్లో, ఇటు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషుడిగా సృష్టించాడు. ఒక్క నూతన పురుషుడు, పాత పురుషుడు కాదు, ఇద్దరు పురుషులు కాదు, ఒక్క నూతన పురుషుడిగా చేశాడు. ఈనాడు మనము నూతన పురుషుడు అంటే కాదు, ఒక్క నూతన పురుషుడు. మనందరం ఒక్కటే, ఆ ఒక్క శరీరంలోనే మనందరం కూడా. ఆ ద్వేషాన్ని 16వ వచనం అంటాడు,
సులువు కార్యం వలన, సిలువు వలన ఆ ద్వేషమును సంహరించేశాడు, చంపేశాడు. సంహరించడం అంటే చంపిండు అమ్మ, ఆ ద్వేషం ఉండకూడదు. సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేశాడు. ఇద్దరు రెండు తెరలు ఏకం అవ్వాల. అవి ఏకం అవ్వాలంటే ఇంక వేరేవి కాదు, ఆ బంగారు గుండితో నగిష్టిగా చేసిన ఆ గుండిలే రెండు తెరలను కలిపేది. కాబట్టి పరిశుద్ధాత్ముడు చేసిన కార్యము అది హృదయ ఆంతర్యంలో జరిగిన కార్యం. అక్కడ మచ్చుగా ప్రణాళిక మరి ఒక సూచనార్థంగా ఆ యొక్క మనం చదువుకున్న పాత నిబంధనలో మనం చూస్తున్నాం. ఆ తెరలు రెండు కూడా ఒకటిగా చేయబడాలంటే తాళ్ళేసి ముడి చేయమంటున్నాడు. అయితే ఆ గుండీలను ఎన్ని గుండీలు అవి? 50. 50 అంటే పెంతెకొస్తు. 50వ దినాన పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. పెంతెకొస్తుని 2వ అధ్యాయంలో అపోస్తలుల కార్యాలను చూస్తాం. 50 అనేది పెంతెకొస్తు. 50 గుండీలు, ఒకటి కాదు రెండు కాదు, 50 గుండీలు. కాబట్టి 10 గుండీలు పెట్టచ్చు కదా? కాదు, 50 గుండీలు. ఆ 50 బంగారు గుండీలు చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్చోవాలి. తర్వాత మనం కిందకి వెళ్ళినప్పుడు 10వ వచనంలో ఏమన్నాడు? తెరల కూర్పునకు వెలుపలున్న తెర అంచున 50 కులుకులు. ఇది వెలుపలున్న తెర. ఈ వెలుపలున్న తెర లేకుండా లోపలున్న తెరలోకి మనం రాలేం. చూసారా? ఈ వెలుపలున్న తెర ఇది బాగా గుర్తించాలి. అయితే ఈ వెలుపలున్న తెరని బంగారు గుండీలతో మరి వాటిని ఐక్యపరచమని చెప్పట్లేదు, జోడు చేయమని చెప్తలేదు. ఏం చెప్తున్నాడు? మరియు ఈ 50 ఇతర గుండీలను చేసి ఒకటే గుడారమగినట్లు ఆ గుండీలను ఆ కొలుకులకు తగిలించి దాన్ని కూర్చోవాలి. ఇత్తడి అంటే మనం ఏం చెప్పుకున్నాం? బంగారం అంటే పరిశుద్ధత, వెండి అంటే విమోచనం, ఇత్తడి అంటే తీర్పు. ఏదైతే తీర్పుకి లోనైన మనం దాంట్లో ప్రవేశించకూడదు. ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములో వెళ్ళడం కానీ మనకు యోగ్యత లేదు. అతి పరిశుద్ధ స్థలంలో అసలే మనం ప్రవేశించలేం. మొట్టమొదట ఆ శాపమును తొలగించిన ఆ విధానాన్ని పరిశుద్ధాత్ముడు 50 అన్న అక్కడ పరిశుద్ధాత్ముని కార్యమే అది. 50 ఎక్కడొచ్చినప్పుడు కూడా 50 అన్నప్పుడు అది 50వ దినము, 50 గుండీలు, 50 బంగారు గుండీలు, 50 ఇత్తడి గుండీలు అన్నీ కూడా మనకు దైవికంగా మనం అర్థం చేసుకునే దానికి ఎంతో సులువుగా పరిశుద్ధాత్ముడు మనకు అర్థం చేపిస్తున్నాడు. ఈ ఇత్తడి అంటే ఈ శాపం ఏదైతే మన మీద ఉన్నదో ఆ శాపాన్ని తొలగించేదానికి ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఆ 2వ తెర ఆ మరి విషయం గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత ఇక్కడ మనం 15వ వచనానికి వెళ్తే అక్కడ ఈ సముద్ర తోడులో అవన్నీ కూడా మరి ఆ యొక్క గాలి, ఆ ఎండ వాటన్నిటికీ తట్టుకునేదానికి మనం ఆత్మీయంగా వాటన్నిటిని తట్టుకునేదానికి ఆయన శక్తితో కూడిన ఆయన కార్యాన్ని బట్టి ఆ ఎండ దెబ్బలు తగలకుండా ఆ గుడారానికి మాత్రం కూడా ఎండ తగలకుండా ఆ సముద్ర వత్సతోడులో అవన్నీ కూడా మాట్లాడుతున్నారు. ఆ గుడారము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన విధులు పెట్టి కొనుక్కున్న మన శరీరాలే. కాబట్టి మన శరీరాలకి ఆ సముద్ర వత్సవ తోళ్ళు మన కప్పబట్టుకు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ళు తోళ్ళు, దానికి మీదుగా సముద్ర వత్సల తోళ్ళు, ఇన్ని పద్ధతులు ఇచ్చాడు మనకు. మనొకటిగా పద్ధతి కాదు, ఎన్నో పద్ధతులు ఇచ్చాడు ప్రభు. ఇక్కడ మనకు కనబడేది 2 కనబడుతున్నాయి. ఆ ప్రత్యక్ష ఆ గుడారానికి ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ళు తోళ్ళు, పైకప్పును దాని మీదుగా సముద్ర వత్సల తోళ్ళు, పైకప్పును చేయవలించి. నేను చెప్పాను సంఖ్యాకాండం 4వ అధ్యాయంలో. అది తర్వాత మనం చూసుకున్నప్పుడు అక్కడ ఆ సముద్ర వత్సల తోళ్ళ గురించి, ఆ త్రాళ్ళ గురించి, వాటన్నిటి గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ మనము
ముందుకెళితే మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేయాల. మందిరానికి తుమ్మకర్రతో నిలువు పలకలు చేయాలి. పలక పొడుగు కూడా ఇచ్చాడు, వెడల్పు కూడా ఇచ్చాడు. కాబట్టి 10 పలకల పొడుగు 10 మూరలట, పలక వెడల్పు 3.5. 10 అనేది పరీక్షకు సాదృశ్యం. వెడల్పు 3.5 ఉండవాలని చెప్తున్నాడు. 3.5 సంవత్సరము దైవ సేవలో ఉన్న ప్రభువు యేసుక్రీస్తు వారు ప్రవేశించి ఈ గొప్ప కార్యం జరిగించాడు. 3.5 వెడల్పు, అక్కడేమో 10 మరి పలకలు, నిలువు పలకలు, పొడుగులు 10 మూరలు, పలకలు గల వెడల్పు 3.5. ఈ రెండు కూడా ప్రభు యొక్క కార్యం గురించే మనకు బయలుపరుస్తుంది. ప్రభు వారు కూడా ఎన్నో శ్రమలు కూడా పోయారు. ఆ శ్రమలు ఎన్నో 10 దినములు మీకు శ్రమ అయితే మనము ఏమంటే ఆఖరి వరకు అంతవరకు మనము నమ్మకంగా ఉంటే ఏం కిరీటం ఇస్తానన్నాడు? జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. 10 దినములు ఎన్ని దినాలు శ్రమలు వచ్చినా శ్రమలన్నీ కూడా 10కే పోల్చబడుతుంది. మనకు శ్రమలు 190 రాగాక అయితే దేవుని వాక్యానుసారంగా 10 శ్రమలే. 10 దినములు ఏమంటాడు చూడండి. ఇదిగో అన్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. మనకు 10 దినం శ్రమలు మనకు ఎన్ని వచ్చినా కూడా ప్రభు దృష్టిలో అది 10 దినాల శ్రమలే అంతే. మనము ఒకవేళ మనం లెక్క పెట్టుకొని రాసుకొని ఒకవేళ 100 ఉండొచ్చు కాక ఆ శ్రమలు, కానీ ప్రభు దృష్టిలో అది 10 దినాల శ్రమలే, 10 తెగుళ్ళే. ఐగుప్తులో దేవుని యొక్క ప్రజలను విజయవంతంగా బయటికి తీసుకెళ్లేదానికి ఆ యొక్క జయవంతులైన ఆ కిరీటదారులై బయటికి వెళ్ళేదానికి 10 దినాలు శ్రమల్లో వీళ్ళని దేవుడు కాపాడాడు. వాళ్ళని 10 శ్రమల్లో 10 తెగుళ్ళలో వారికి పాఠం నేర్పించి దేవుని ప్రజలకి ఆటంకం లేకుండా బయలు వెళ్ళేదానికి దేవుడు కృపించాడు. కాబట్టి 10 అనేది శ్రమలకు. ఇంకొక మాట మనం చూసుకుందాం. అయితే చూడండి 26వ వచనంలో, తుమ్మకర్రతో అడ్డకర్రలను చేయవలను. మందిరం యొక్క ఒక ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను, మందిరం యొక్క రెండవ ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను, పడమటి వైపున మందిరం యొక్క ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలు ఉండవలను. ఆ పలకల మధ్య నుండి నడిమి అడ్డకర్ర ఈ కొస నుండి ఆ కొస వరకు చేరి ఉండవలను. ఆ పలకలకు బంగారు రేకు పొదిగించి వాటి అడ్డకర్రలుండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డకర్రలను బంగారు రేకును పొదిగించాలి. చూసారా, ఈ తుమ్మకర్ర మానవునికి సాదృశ్యం. రకరకాల దేవదారు వృక్షాలు, ఎన్నో గొప్ప వృక్షాలు ఉన్నాయి. వాటి చెక్క ఉపయోగించమని చెప్పట్లేదు. వాటికి మనం తగిన వారం కాదు. కేవలం మనం తుమ్మకర్రలమే. నీచమైన కర్ర, పనికిరాని కర్ర, కేవలం పొయ్యిలోనే పెడితే కాల్చుకునే కర్ర తుమ్మకర్రగా మనం చేశాడు. తుమ్మకర్రకి ఏం చేశాడు? రక్షించిన తర్వాత ఆ తుమ్మకర్రకి బంగారు రేకును పొదిగించాడు, పరిశుద్ధతను పొదిగించాడు. మనం చూసినప్పుడు మరి శత్రువు మన మీద పొదిగించబడిన ఆ యొక్క బంగారుని, పరిశుద్ధతను మరి శత్రువు చూస్తాడు, దగ్గరికి రాలేడు. ఎందుకంటే మనం పొదిగించబడినాం, తుమ్మకర్రలమే. తుమ్మకర్రకి బంగారు రేకు పొదిగించాడు. వాడు ఈ బంగారు, ఈ పవిత్రతకు, పరిశుద్ధతను చూసి వాడు తట్టుకోలేక దేవుడు వాడికి ఆ భయం కలిగిస్తాడు. కాబట్టి దగ్గర రాకుండా అయిపోతాడు. ఈ తుమ్మకర్రలకి అడ్డకర్రలు అంట. తుమ్మకర్రగా చేశాడు కదా, మళ్ళీ అడ్డకర్రలు ఎందుకు?
మందిరం యొక్క ఒక ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలు, మందిరం యొక్క రెండవ ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను, పడమటి వైపున మందిరం యొక్క ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను ఉండవాలి. ఆ పలకల మధ్య నుండి నడిమి అడ్డకర్ర ఈ కొస నుండి ఆ కొస వరకు చేరింది. ఈ పలకలను జోడించేదానికి, ఈ పలకలను ఒకటిగా కనబడేదానికి ఈ యొక్క మరి 5 అంతుల కర్రలు వాడాల్సి వచ్చింది. ఈ 5 అంతుల కర్రలు దేవుని వాక్యం మనం చూసినట్టుగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో 5 మంది మరి దేవుని యొక్క సంఘానికి క్షేమాభివృద్ధి కలిగజేసేదానికి అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, ఇంకా కాపర్లు, తర్వాత ఉపదేశకులు. ఈ 5 అంచుల మరి శ్రేష్టమైన దివ్యమైన పరిచారకులను దేవుడు మనకి ఇచ్చాడు. ఈ 5 కంపల్సరీ, ఎక్కడ ఏ సంఘమైనా సరే ఈ 5టిని పాటించాలి. ఇప్పుడు ఎక్కడండి ప్రవక్తలు అని చెప్పేసి అంటారు. ఉన్నారు ప్రవక్తలు, ఇప్పుడు ఎందుకు లేరు? అది వరం, దేవుడిచ్చిన వరం, దాన్ని తొలగించేదానికి లేదు. 14వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 1 కొరింథీయులకు రాసిన పత్రికలో మరి ప్రవచన వరం నిర్లక్ష్య పెట్టొద్దు అంటున్నాడు. కాబట్టి ప్రవచన వరంలో మనం ఏదో జరగబోయేటి మనం బోధించే ప్రవచనాలు కాదు. కొత్త నిబంధనలో ప్రవచనాలు 3 మీదే ఉంది. చూడండి దయచేసి 14వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 1 కొరింథీయులు 14, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 3వ వచనం చదవండి. చాలు. ప్రవచించేవాడు ప్రవక్తలు ఈ కృత నిబంధనలో చేసేది ఈ 3. నాకు ప్రవచన వరం ఉందంటే ఆ లక్షణాలను బట్టి తెలియపరుస్తుంది. 3 లక్షణాలు నా జీవితంలో ఉండాలి. అప్పుడే నేను ప్రవక్తని అనిపిస్తాను, ప్రవచించేవాడుగా ఉంటుంది. ఒకటేమి క్షేమాభివృద్ధి కలిగించాలి. ఎవరికి? మనకు కాదు, సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించాలి. రెండోది హెచ్చరిక, సంఘానికి హెచ్చరిక ఇచ్చేవాడిగా ఉండాలి. మూడవది ఆదరణ కలిగించేవాడిగా ఉండాలి. ఈ 3 కలిగిన దివ్యమైన శ్రేష్టమైన వరము ప్రవచన వరం. ఈ 3 చాలా ప్రాముఖ్యం. ఈ దినాల్లో క్షేమాభివృద్ధి కలిగించే ప్రసంగాలు లేవు. మన ఇంకా అనగొట్టేదానికి, నల్లగొట్టేదానికి ఉన్నాయి మస్తు ప్రసంగాలు. అయితే క్షేమాభివృద్ధి కలిగించేదానికి సంఘానికి ఆ ప్రసంగాలు, ఆ ప్రవచనాలు లేవు. మరి రెండవది హెచ్చరిక లేకుండా ఎవడు కూడా బాగుపడలేడు. హెచ్చరిక ఇవ్వాలి. బాబు జాగ్రత్త, ఉంది నది ఉంది అనుకోండి, బాబు వెళ్ళిపోతున్నావు, నది ఉంది పడిపోతావు, జాగ్రత్త, పోవద్దు ముందుకని చెప్తే వాడు ఎన్ని జాగ్రత్త పడతాడు. అట్లా మనకు ముందు ఉన్న ఆ గండము లేక ఆ విపత్తు మనకు ఏదైతే జరగబోతుందో దాని గురించి ముందుగానే ఆ ప్రవచించేవాడైన ఆ దాసుడు హెచ్చరికిస్తాడు. అది వారి యొక్క మేలు కొరకు, దీవెన కొరకు, సంఘక్షేమం కొరకు. మూడోది ఆదరణ. ఎంతనూ కృంగుదలలో ఉన్నా మన సేవలో, మన పరిచర్యలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనకు ఎన్నో నిరుత్సాహ పరిస్థితులు మనం ఎదుర్కొంటాం. ఎందుకబ్బా వచ్చేసినాం, పోయి ఉంటే వాళ్ళ లెక్కన సంపాదనలో పడి ఉండేవాళ్ళం కదా, ఎందుకు ఇన్ని మాటలు పడాలా, ఎందుకు అవస్థలు, ఇంతగా ప్రయాసపడుతున్నట్టు తిట్టేవాళ్ళు తిడతానే ఉన్నారు. నేను కొట్టడం ఒకటే తక్కువ. ఆ మాటలు ఎవరు కూడా భరించరండి. వద్దబా ఇది అని అనిపిస్తుంది. కానీ ఆదరణమైన మాట, చాలా చక్కటి మాట, సమయానుకూలమైన మాట. బిడ్డ, నువ్వు పడుతున్నావు అంటే బాధలు నా నిమిత్తమే, నీ కొరకు నువ్వు పడతలేవు, అది నా నిమిత్తం పడుతున్నావు. ఓ దినాన్న
వాళ్ళు అన్నవారు కానీ, నిన్ను ద్వేషించిన వారు కానీ, నీ మీద నెపం వేసిన వారు కానీ, వారందరూ ఒక దినాన్ని సిగ్గుపడతారు. నీవు నా వైపు చూపు, నువ్వు ఆదరణ పొందు. ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకోండి. వేరే మాటలు కాదు, ఈ మాటలే. కాబట్టి ప్రవచనార్థమైన మాటలు, ఈ అపోస్తుల బోధ, మరి రొట్టె విరుచుట, మరి అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన యందు ఎడతెక్కున్నారు. ఆ కాగా ప్రార్థన, వీటన్నిటికీ మూలం ప్రార్థన. అది లేకుండా సంపూర్తి కాదు. కాబట్టి చర్చ్ విజన్ మరి 3 చెప్పేసి అపోస్తుల బోధ చెప్తాం, సహవాసం చెప్పేస్తాం, రొట్టె విరుచుట చెప్తాం. ప్రార్థన దగ్గరికి వచ్చేటికి అది గట్టిగా చెప్పరు. చాలామంది దగ్గర వింటూ ఉంటాం. అపోస్తుల బోధండి, సహవాసం అండి మనకు కావాల్సింది. రొట్టె విరచాలి. మనం రొట్టె విరుచుకుంటే ఎట్టుంటాం మనం? వాట్ అబౌట్ ప్రేయర్? ఈ ప్రేయర్ అంతా కూడా దాని అంతటి కవర్ చేస్తుంది. అపోస్తుల బోధ రావాలంటే ప్రేయరే ఏమండి, సహవాసం కావాలంటే ప్రార్థన, రొట్టె విరచాలంటే ప్రార్థన. అన్నిటికీ కూడా మూలం అదే. కాబట్టి ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకొని అడ్డకర్రలుగా దేవుని సంఘానికి ఒక ఆనెముత్యంలాగా దేవుడు ఇచ్చాడు. ఈ విషయాలు మనం మర్చిపోవద్దు. తర్వాత ఆయన అంటాడు 30వ వచనంలో, అప్పుడు కొండ మీద నీకు కనపరచబడిన పోలిక చొప్పునే మందిరం నిలవబెట్టాలా. నీ పోలికలు, నీ సొంత ఆలోచనలు, నీ తలంపులు కాదు మోసే. నేను కొండ మీద నీకు కనపరచబడిన దాన్ని పోలిక చొప్పునే, ఆ చొప్పున మందిరం నిలబెట్టాలి. ఏది కూడా నీ తలంపు దాంట్లో రాకూడదు. సొలొమోను మందిరం కట్టేదానికి దావీదును ఒక పక్క నువ్వు కట్టకూడదు, నీ కట్ట చేత రాదు అంటున్నాడు ప్రభు. అయినప్పటికీ మత్సంతా ఎవరిచ్చాడు? దేవుడే ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? దావీదుకి ఇచ్చాడు. దావీదు కట్టొద్దన్నాడు, దావీదుకి మొత్తం ఇవ్వటం ఏంటండి? అది దేవుని సిస్టమ్, అది దేవుని పద్ధతి. అది ఎందుకు నువ్వు కట్టకూడదన్నాడు? నీవు అనేక మంది రక్తం నువ్వు చిందించినావు, నీ చేతులతో నా మందిరం కట్టకూడదు. కాబట్టి నీవు రక్తంను చిందించిన వాడు కాబట్టి నా మందిరం నువ్వు కట్టకూడదు. ప్రణాళిక అంతా ఇచ్చాడు మొత్తం. సొలొమోను చెప్తాడు, నా తండ్రికి బయలుపరిచిన మత్సంతటి ప్రకారంగా ఆయన నా కొరకు ఇది అప్పగించాడని చెప్పేసి, దేవుడు ఆయనకు అప్పగించిన దాన్ని నా తండ్రి నాకు అప్పగించిపోయాడు. ఏ విధంగా తండ్రి అప్పగించాడో, తండ్రికి దేవుడు ఏ విధంగా అప్పగించాడో దాని ప్రకారంగా కట్టాడు సొలొమోను. మోషే కూడా ఆ కొండ మీద ఏదైతే చూపించాడో ఆ పోలిక చొప్పునే మందిరంను నిలబెట్టాడు. తర్వాత ఇందాక ఆల్రెడీ చూసాము, నీల ధూమ్ర రక్తవర్ణములు గల ఒక అడ్డ తెర. అది మొట్టమొదట అది లోపడి తెర. ఆ తెర మనకు ఆటంకంగా అంటే మనం పాపులం కాబట్టి మనం ఈ మాత్రం దాంట్లో ప్రవేశించకూడని తెర. అది లోపలి తెర. ఆ లోపలి తెర గురించి మాట్లాడతాడు. అది చిత్రకారుని పనైన కెరూబులు గలదిగా చేయబడింది. చిత్రకారుని పని అయిన కెరూబులు గలదిగా చేయబడింది. తుమ్మకరతో చేయబడి బంగారు రేకు పొదిగిన 4 స్తంభముల మీద దాన్ని వేయబడింది. దాని వంకులు బంగారువి, వాటి దిమ్మలు వెండివి. ఆ అడ్డు తెరలను ఆ కొరుకుల క్రింద తగిలించి సాక్షిపు మందసం అడ్డతెర లోపలికి తేవలను. ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును, అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయాలి. చూసారా? ఆ అడ్డతెర ఏం చేస్తుంది? పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని వేరుపరుస్తుంది. తర్వాత బయట తెర గురించి చెప్తున్నాడు 36 వచనంలో. బయట తెర మరియు నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేరిన సన్ననారుతో చిత్రకారుని పని అయిన తెరను గుడారపు ద్వారములకు చేయవలను. ఆ తెరకు 5 స్తంభములను తుమ్మకరతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలను. వాటి వంపులు బంగారువి, వాటికి 5 ఇత్తడి దిమ్మలు పోతపోయేవాళ్ళు.
ఇక్కడ కెరూబుల గురించి చెప్పలేదు. చూసారా, ఇక్కడ కెరూబులు ఇక్కడ ఉండకూడదు. ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న ఆ యొక్క తెరకే మరి నగిషి పనిగా ఆ చక్కటి కెరూబులు మరి అక్కడ మనకు కనబడుతున్నాయి. చూడండి, అదే మాట చెప్తున్నాడు 31వ వచనంలో, అది చిత్రకారుని పని అయిన కెరూబులు గల్దిగా చేయవలను. అది కెరూబులు గల్దిగా చేయాలి. అడ్డతెరను పేరున సన్న నారుతో ధూమ్ర రక్తవర్ణం గల ఆ యొక్క వస్త్రమును చేయాలి. కాబట్టి దేనికి దానికి లోపల తెరకి లోపల పద్ధతి. బయట చూసినప్పుడు నీల దూరం రక్తవర్ణం గల వస్త్రము అక్కడ కూడా కనబడుతుంది. ఎక్కడ? బయట తెరలు. ఎక్కడైనా సరే ప్రభువైన యేసుక్రీస్తు వారే, అక్కడైనా సరే ప్రభువైన యేసుక్రీస్తు వారే. ప్రాధాన్యము, ప్రాముఖ్యత యేసుక్రీస్తు వారికే. నీల ధూమ్ర రక్తమున గల పేరున సన్న నారుతో అది చేసి ఉంటారు. అది ప్రభువైన యేసుక్రీస్తు వారు చూపిస్తారు. తెరను గుడారపు ద్వారమునకు చేయాలి. గుడారపు ద్వారానికి చేయాలి. ఇది బయట ద్వారం. ఇది కాబట్టి బయట ద్వారంలో ప్రవేశించవచ్చు, కానీ లేవీలు లోపల అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించకూడదు. అనుమతి లేదు. ఏది అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నా ఏది కూడా ముట్టకూడదు. ఆ యొక్క చక్కటి తుమ్మకర్రతో చేయబడిన బంగారు రేకుతో పొదిగిన నాగు స్తంభం మీద దాన్ని నిలబెట్టిన అతి పరిశుద్ధ స్థలంలో నా తెర దగ్గరికి ఎవరు కూడా లోపల ధైర్యం చేసి పోకూడదు. కాబట్టి దేవునికి బిడ్డలుగా మనం గుర్తు చేసుకున్నాం. అది ఏ విధంగా ఉండాలో అవన్నీ కూడా మనము ఎక్కడ ఏ రీతిగా ఉండాలా అవన్నీ కూడా మనం చూసినాం. కరుణాపీఠము, మందసము ఎక్కడ ఉండాలా, మందసం మీద ఏముండాలా, మందసం మీద కరుణాపీఠం పెట్టిన తర్వాత కెరూబులు, ఆ కరుణాపీఠానికి ఏ కారణంగా ఇరువైపులా కెరూబులు ఉండాలా. ఆ కెరూబులు రెండు దూతలు, ఎదురు బదురుగా ఉన్న దూతలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు లేచిన తర్వాత ఎదురు బదురుగా ఉన్న దూతలు ఆ కెరూబులే. యేసుక్రీస్తు వారు ఆ కరుణాపీఠము ఆ స్వరం వినిపించేదానికి ఆ యొక్క తలకాడు ఉన్న వాడును మరి కాళ్ళ ఎదురు ఉన్న ఆ కెరూబులు, ఆ దూతలు రెండూ చెప్తారు, సజీవుడైన వాడిని ఎందుకు మీరు మృతుల్లో ఎత్తుతున్నారు? వెలుడి మీకంటే ముందుగా గలీల్లో ఆయన సంచరిస్తున్నారు, ప్రవేశించినారు. కాబట్టి మనం కెరూబుల యొక్క విషయం, కరుణాపీఠం విషయం, మందసం విషయం, కెరూబులు ముఖాలు ఏ రీతిగా ఉండాలనే విషయాన్ని, పీఠం ఎత్తినప్పుడు మందస్సం మీద ఉంచాలని, ఈ శాసనాలు ఆ మందస్సంలో ఉండాలని ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ వచ్చాం. కాబట్టి ముగింపులో మనం చూసిన రీతిగా ఈ రెండు తెరలు, లోపలి తెర, బయట తెర. లోపలి తెరలోకి మనం ప్రవేశించకూడదు. అయితే ఎప్పుడు ప్రవేశించినా ఆ తెర పైనుండి కిందకి చిరిగిన తర్వాత మనకు ప్రవేశించాలి. ఇంకెవడు మాట్లాడలేకపోయాడు. ఆ చిరిగింది కూడా కింద నుంచి పైకి జరగలే. అది ఎక్కడికి చిరిగింది? పైనుంచి కిందకి జరిగింది. ఆ తెర దేవుని యొక్క మరి మహిమగల ఉద్దేశాలు అట్లున్నాయి. కాబట్టి ఆ తెర పైనుంచి కిందకి తిరగటం అనేది ఈనాడు మనకు ప్రవేశం కలిగి చేస్తుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 50-51. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా చిరిగింది. భూమి వణికింది, బండలు బద్దలాయి, సమాధులు తెరవడం, నిద్రించిన అనేక మందిలో పరిశుద్ధులు శరీరం లేచి చూసారు. ఇది లోపటి తెర. ఈ తెర ఎక్కడైతే మనం ప్రవేశం లేకుండా ఉండిందో ఆ లోపటి తెర, ఆ దేవాలయ తెర, ఎక్కడైతే కెరూబులు ఉన్నాయో ఆ యొక్క కరుణాపీఠం మరి ఏ కారణముగా ఉన్న కెరూబులు, రెండు దూతలు. కెరూబులు అంటే రెండు దూతలు. ఆ ఇరు దూతలకు ఒకరి ముఖములు ఒకరు చూసుకుంటున్న ఆ దూతలు అదే బయటనున్న ఆ తెరకు లేవు. బయటున్న ప్రవేశ ద్వారానికి లేదు, పరిశుద్ధ స్థలానికి లేవు. కేవలము రక్త వర్ణములు గల అడ్డ తెర ఒకటే సన్ననారతో చేయబడింది ఉంది.
అంతేకాని కెరూబులు కానీ అక్కడ మందసం కానీ మరి అక్కడ కరుణాపీఠం కానీ బయటి తెరలో మనం చూడం. అది ప్రత్యేకత. ఇది మటుకు నీలధూమర రక్తవర్ణములు ఆ రాజకత్వము, ఆ ప్రధాన యాజకుని యొక్క మరి అధికారము దాని అంతటి సూచిస్తున్న బయట తెరకు అది ఉన్నది. నీలధూమర రక్తవర్ణము గల పేరున సన్ననారుతో అది ఉన్నది. లోపల ప్రవేశించిన తర్వాత లోపలి తెరకు కూడా నీలధూమర రక్తవర్ణము గల అడ్డ తెరకు ఆ పేరున సన్నరా అక్కడ కూడా ఉంది. రెండు వైపులు కూడా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, ఆయన ఒక్కడే యోగ్యుడు, ఆయనకి ఎక్కడైనా యోగ్యత ఉన్నది. ఆయనకి మహిమను కలిగించే మందసం కానీ, మహిమను కలిగించే కెరూబులు కానీ, ఆయన స్వరం వినిపించే కరుణాపీఠం కానీ బయట తెర దగ్గర ఉండదు. అది కేవలం లోపలి తెర లోపల. కాబట్టి అది అతి పరిశుద్ధ స్థలము. లోపలి తెర, బయట తెర, ఇది కేవలము పరిశుద్ధ స్థలం. లేవీయులు అంతవరకు ప్రవేశించారు పరిశుద్ధ స్థలం వరకు. ప్రభు ఈ మాటలు ఇంకా అధికంగా మనం గ్రహించినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలి. ప్రార్థన చేసుకుంటాం.